నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరవలి. ఇవాళ ఒక యమ్మీ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. అదే మన గార్లిక్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఒక 5 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మార్నింగ్ పూట పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు, ఎక్కువ టైం లేదనుకున్నప్పుడు, లేదా మీకు కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు తప్పకుండా ఈ గార్లిక్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఇంత టేస్టీ అయిన గార్లిక్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనం వెల్లుల్లిని దంచి తీసుకోవాలండి. నేను ఇక్కడ చిన్న రోలు యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇలా పొట్టు వలుచుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ అంత జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. జీలకర్ర మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఈ రైస్కి. తప్పకుండా వేసుకోవాలి. ఇలా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఇవి రెండు కూడా మంచిగా ఇలా కలిసిపోయేటట్టు బాగా దంచుకోవాలి. చూసారా, ఈ విధంగా దంచుకోవాలంటే బరకగా. మీరు మిక్సీ జార్ యూస్ చేస్తున్నట్లయితే ఎక్కువగా పేస్ట్ లాగా చేసుకోకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కూడా 3 స్పూన్స్ అంతా కారం వేసుకుంటున్నాను. మీరు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు వేసుకోవాలి. మీరు ఎక్కువగా స్పైసీగా తినాలనుకుంటే ఇంకో స్పూన్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 స్పూన్స్ కారం, మన రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇంకొంచెం నేను రైస్లో కూడా వేస్తాను. సో ఇక్కడ కొంచెం వేసుకున్నాను ఉప్పు. ఇలా ఉప్పు కారం ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకి దంచుకుంటున్నాను. ఇలా ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్ర ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలా ఇలా కలుపుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేను ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకున్నాను. ఇందులోకి ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం నేను కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు బాగా వేగాక ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని ఇలా విరుచుకొని వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా ఎండుమిర్చి, కరివేపాకు బాగా వేగాక ఇందులోకి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక లో ఫ్లేమ్లో మంచిగా మనం దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఆయిల్లో. ఇలా కలుపుకున్నాక 1 నిమిషం పాటు బాగా వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు ఎక్కువ వేయకూడదండి. మొత్తం రైస్ కలర్ అంతా కూడా మారిపోతుంది. అలా అవ్వకుండా కొంచెం పసుపు చిటికెడు వేసుకొని మంచిగా ఇందులోకి మనము వండి పెట్టుకున్న అన్నం ఇందులోకి వేసేసుకోవాలి. అన్నం వండుకున్నాక మంచిగా ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార పెట్టుకోవాలి. అప్పుడు మంచిగా పొడిలాడుతుంది. ఇలా పైనుంచి కొంచెం కొత్తిమీర తరుగు అలాగే మనకు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. నేను ఆల్రెడీ వెల్లుల్లి దంచుకునేటప్పుడు ఉప్పు వేసాను కదా, సో ఇక్కడ కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకోవడమే. ఎంతో టేస్టీగా, సింపుల్గా, ఈజీగా స్పైసీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ మనకి రెడీ అయిపోతుందండి. ఏమాత్రం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా, చూసారు కదా, కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే అప్పటిదప్పుడు టేస్టీగా ప్రిపేర్ చేసుకొని తినేయండి. వేడిగా సూపర్ టేస్టీగా ఎంజాయ్ చేస్తారనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీ ఫ్యామిలీకి కూడా తినిపించండి. ఇది లంచ్ బాక్స్కి కూడా సూపర్గా సెట్ అవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.